కొన్ని సినిమాలు సాధించిన విజయాలు ఎంతో మందికి ఊహించని ఆలోచనను కలిగిస్తాయి. అలాగే మరికొందరికి జ్ఞానోదయం కలిగిస్తే మరికొందరి జీవితాలనే మార్చేస్తాయి మరికొన్ని సినిమాలు. అలాంటి సినిమాల్లో 17 ఏళ్ల క్రితం వచ్చిన సింహాద్రి ఒకటి. 2003లో విడుదలై ఆ సినిమాకు నేటితో 17 ఏళ్లు నిండాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలపై ఓ లుక్ వేద్దాం. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి సినిమా వచ్చి అప్పుడే 17 ఏళ్ళు అవుతోందంటే నమ్మలేకపోతున్నాం అంటూ నందమూరి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమా ఎప్పుడు చూసినా కూడా కొత్తగానే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం, డాన్స్, జక్కన్న మేకింగ్, కీరవాణి మ్యూజిక్ వంటి అంశాలు సినిమాలో సరికొత్త ఫీలింగ్ కలిగిస్తాయి. అయితే ఈ సినిమాను తెరకెక్కించడానికి రాజమౌళి అప్పట్లో చాలానే కష్టపడ్డాడు. మొదట ఈ సినిమా కథను బాలకృష్ణ కోసం రాశారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. బాలకృష్ణ ఎందువల్లనో గాని కుదరదని చెప్పేశాడు. ఆ తర్వాత అప్పట్లో లీడ్ లో ఉన్న కొంతమంది స్టార్ హీరోలను కూడా రాజమౌళి కలిశాడు. స్టూడెంట్ నంబర్ 1 లాంటి సింపుల్ సినిమాను తీసిన దర్శకుడు ఇంత పెద్ద కథను డీల్ చేయలేడని మరికొందరు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత వర్షం సినిమాతో అప్పుడే స్టార్ గా క్లిక్ అయిన ప్రభాస్ వద్దకు వెళ్లడంతో కథ నచ్చకపోవడంతో కుదరదు అనేశాడు. స్టూడెంట్ నంబర్ 1 సినిమాను ప్రభాస్ అంతగా ఇష్టపడలేదు. అందుకే ఆ కథపై కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదని పలు సందర్భాల్లో కూడా చెప్పాడు. కానీ తారక్ చేయడంతో ఆశ్చర్యపోయినట్లు బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆ విషయం బయటపెట్టాడు. స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో మొదటి సక్సెస్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఆది సినిమాతో తన రేంజ్ ని మరింత పెంచుకున్నాడు. ఇక రాజమౌళి చాలా మందిని సంప్రదించి మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళగా సందేహం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే రాజమౌళిని గట్టిగా నమ్మాడు. ఇక విడుదలైన మొదటి రోజు నుంచే సింహాద్రి సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఊహించని విధంగా చాలా ఏరియాల్లో 200 రోజుల వరకు థియేటర్స్ లో సందడి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ట్రెండ్ సెట్ చేశాయి. అలాగే కథను రిజెక్ట్ చేసిన వారికి షాక్ ఇచ్చింది. కేవలం 8.5 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఆ సినిమా 25 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని దాదాపు 14 కోట్ల వరకు ప్రాఫిట్స్ అందించిందని సమాచారం.